ఆకారము కేసరి ఆకారమునున్నది హరిమాయా రచితమగు యథార్థము చూడన్. తెంపున బాలుడాడిన సుధీరత సర్వగతత్వముల్ ప్రతిస్పంప దలంచి ముందు నరసింహ శరీరము దాల్చి శక్తి శిక్షింపగ వచ్చినాడు. అరిచే మృతియంచు తలంతునైనా నా సొంపును బెంపు అందరును చూడ చెరించు హరించు శత్రువున్. నృసింహమూర్తి హిరణ్యకశిపుని వధించుట అని మెత్తంబడన చిత్తంబున గదనెత్తుకుని తత్తరమ్మున ఆచుతూ నకుంఠిత కంఠీరవంబు దగ్గర గంధ చిందురంబు చందంబున నక్తంజర కుంజరుండు నరసింహదేవునికి ఎదురు నడిచి తదీయ దివ్య చేదోజాల సన్నికర్షంబునను చేసి దభానలంబు దగ్గరన కజ్యోతంబునన్ బోలే కర్తవ్యంబుడు తెలియక నిర్గత ప్రభుండయి ఇండే. అప్పుడు ప్రకటం భై ప్రళయావసానమునమును బ్రహ్మాండ బాండవరోధకమై ఉన్న తమిశ్రముల్ జగము ఉత్పాదించుచూ త్రావి సాత్విక తేజో విధి అయిన విష్ణు నుద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా. అంత ఆ దానవేంద్రుండు మహోదండంబు గదాదండంబు గిరగిరను తిప్పి నరమృగేంద్రుని వేసిన అతండు దర్పమ్మున సర్పమ్ము నుడిచిపట్టి సర్ప పరిపంతి నేర్పన తిథిపట్టిన పట్టుకునిన మిట్టిపడి దట్టించి బిట్టు కట్టులుగా ఈ అసురవరుండు దృఢబలంబున నిట్టట్టు మిడిచిపట్టు తప్పించుకుని విడివడి దిటవు తప్పక కుప్పించి యుప్పురం బెగతి విహంగ కులరాజశరణ నిర్ఘలిత భుజంగంబు జనంగునం తలంగ నురికి తన భుజాటోపంబున నరకంటీర ఉండు కుంటితుండయ్యనని తలంచి కలంగక చల్లంగుచు తన్ను నిబిడ నీరద నికరంబుల మాటను నిలింపులు గుంపులుకొని డాగి మూగి క్రమర ఆత్మీయ జీవన శంఖాకలంకితులై మంతనంబుల చింతనంబులు చేయొచ్చు నిరీక్షింప నక్షీణ సమన దక్షతా విశేషం ఉపలక్షించి ఖడ్గవర్మములు ధరించి భూనభో భాగముల వివిధ విచిత్ర లంఘనాలాగవంబులన్ పరిభ్రమణ భేదంబులన్ కరాల వదుండయి అంతరాలంబున తిరుగు సాలువడేగా చందమున సంచరించిన సహింపగా పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల భూరితముగా దంష్టాకురాభీల దగదగాయిత దీప్తి అసురేంద్రు నేత్రములందములుగా కంటక సన్నిభోత్కటకేసరాహతి నభ్ర సంఘము భిన్నమై చెలింప ప్రళయాగ్ర చంచల ప్రతిమ భాస్వరములై కరణ కోచులో క్రముదేరా పటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేతనుడిసి పట్టే నరసింహుడాదితి పట్టి అదిపా సరగు గొనకలీలాగతి నుతగేంద్రుడు మూసకం బునుగిడి నుసిడిన బగిదిన్ నరకేసరితను నుడిసిన సుర విమతుడు ప్రాణవీది సుడివడి నృపా సురరాజ వైరిలో బడే పరిభావిత సాధు భక్త పటలాంకునకు నరసింహునకు నుదంచత్కర తర జిహ్వునకు నుగ్రతర రంహునకు అంతా విఖగేంద్రుండగిర్వచ్చు కైబడి మహోద్వృత్తిం ఋషింహుడు సాగ్రకుటై యూడుబులందు చేర్చి నక సంఘాతంబులం వచ్చ దుస్సగదంబోలి కఠోరదే గుణచలోస్తాగున్ మహాబాగు నింద్రహుతాశాంత కబీరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్ ఉత్కమలంబు శోణితము వర్షించు ధరామండలించున్ కర్కశ నాడికావలు భేదించున్ మహావృక్షముందుంచు మాంసము సూక్ష్మకండములుగా దుష్టాసురులు వచ్చి దప్పించు ప్రేవులు కంఠమాలికలు కల్పించున్న కొద్బాసి
కవాటంబుర్వక్కలు చేయుచో ఘనకుటారం బుల్లకరని నోప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో బుద్ధాలముల భంగి కొమర మిగులు ధమనీ విధానంబుద విలి కంటించుచో పటుల మిత్రం బుల్ల పగిది మెరయు జఠర విశాలాంధ్రజాలంబుద్రంచుచో క్రగచ సంగం బుల్ల గరిమజూపు అంగగతుడైన దైత్యుని ఆగ్రహమున శస్త్రశయములను పక సంహరించి అమరు నరసింహు నగరంబులది విచిత్ర సమర ముఖరంబులయ్యుండే జనవరేణ్యా స్ఫురిత విబుధ జన ముఖములు పరివిదలిత ధనుజ వివాకపతి తను ముఖముల్ గురు రుచిజిత శిశిశిఖములు నరహరి ఖర నఖములమరు నత జన నఖముల్. ఇట్లు కేవల పురుష రూపమును మృగ రూపమును గాని నరసింహ రూపమున రేయున్భవనును గాని సంధ్యా సమయమున అంతరంగంబును బహిరంగంబును గాని సభాద్వారంబున గగనంబును భూమియున్ గాని యూరు మధ్యమున ప్రాణసహితంబులను ప్రాణరహితంబులను గాని నఖంబులను త్రైలోక్య జన హృదయ బల్లుండైన దైత్యమల్లుని ఒదిగించి మహాదగన కీలాబీల దర్శనుండును కరాల వదనుండును లేలిహాన బీసల జికుండును సోలిత పంఖాంకిత కేశరుండునై ప్రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభ విదలనంబు చేసి సనుదించు పంచాననంబులను బోలే ధనుజ కుంజర హృదయ కమల విదలంబులను చేసి తదీయ రక్త సిక్తంబులైన నకంబులు సంధ్యారాగ రక్త చంద్రరేఖల చెలువ వహింప సహింపక లేచి తన కట్టెదురు ఆయుధంబులెత్తుకుని తత్తరమ్మున రణమ్మునకు నురవడించు రక్కసులను పెక్కు సహస్రంబులను చక్రాధిక నిర్వక్ర సాధనంబుల నొక్కని చిక్కకుండన్ చక్కడిచ నివ్విధమున రక్షో వీరుల నెల్ల దృంచిరల సంరంభంబు చాలించి దుష్టిక్షేపంబు భయంకరంబుగా సభాసింహాసనారూఢుడై అక్షీనాగ్నుడై నృసింహుడు కరలాంచంబుతో నొప్పే తన్ వీకింపల్ పరికింపనోడి ఇతరుల్ విభ్రాంతులై డాగగన్ సురచారణ విద్యాధర గరుడోరగ యజ్ఞ సిద్ధ ఘనములలో ఒక్కరుడైన రాయవరచును నరహరినయ్యవసరమున నరలోకేశ తర్సంబుల నరసింహుని హర్సంబుల దూచి నిర్జరాంగనలు మహోత్కర్షంబులు కుసుమంబులు వర్షంబులు గురిసిరుత్సవంబుల అధిపా మరియు ఈ అవసరమున మెంట అనేక దేవతా విమానములను గంధర్వ గానంబులను అప్సరోఘనర్తన సంవిధానములను దివ్య కాహల బేరి పటక మురజాది ద్వానములను ప్రకాశమానములయ్యే సునంద కుముదాదులైన హరిపార్శ్వహరులను మహేశ్వర విరించి మహేంద్ర పురస్సురులకు త్రిదశ కిన్నర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులను ప్రజాపతులను నరకంఠీరవ దర్శనోత్కంఠులయ్యి సరుదించి బ్రహ్మాది దేవతలు నరసింహమూర్తిని స్తుతించుట. కరకమల యుగల కీలిత సిరులై డగ్గరక భక్తి చేసిరి బకుసం శరణాద్దితరికి నఖరికి నరభోజన హస్తి హరికి నరకేసరికి. ఆ సమయమున దేవతలందరూ వేరు వేరు వినిదించిరి. అందు కమలాసనుండిట్టనియే ఘనలీలా గుణచాదురిన్ భువనముల్ కల్పించి రక్షించి భేదనము చేయు దురంత శక్తికి అనంత జ్యోతికి చిత్రవీరునికి నిత్య పవిత్ర కన్మునికి నేనుత్కంఠతో నవ్యయాతునికి వందనమాచరించద కృపాముఖ్య ప్రసాదార్తినై. రుద్రుండు ఇట్లనియే అమరవరేణ్య మీదట సహస్రయుగాంతము నాడు కాని కోపమునకు వేల కాదు సురబాధకుడైన తపస్వినీచరున్ సమరమునల్ వధించితివి చాలు తదాత్మజుడైన వీడు
సద్విమలుడు నీకు భక్తుడు పవిత్రుడు కావు భక్తవత్సలా. ఇంద్రుడు ఇట్లనియే ప్రాణి సంఘముల హృత్పద్మ మధ్యంబుల నివసించి భాషల్లు నీవయరుగు. ఇంతకాలము దానవేశ్వరుచే బాధపడి చిక్కియున్న ఆపన్న జనుల రక్షించితివి మమ్ము రాక్షసేశ్వరును చంపి. క్రతుహవ్యములు మాకు గలిగే మరల మంటిమి నీ సేవ మరగిన వారలు కైవల్య విభవంబు కాంక్ష చేయ. ఇతర సుఖములెల్ల నిత్యయుంపగనేల అస్థిరంబులివి అనంత భక్తి కొలువ నిమ్ము నిన్ను ఘోర దైత్యానిక చిత్త భయదరంహ శ్రీ నృసింహ. ఋషులిట్లనిరి భవదీయోధరలీన లోకములనుత్పాదించి రక్షింప నేడవి దైత్యేసుని చేత భేదితములై అశ్రంబులై ఉండా. నీ అవినీతు నరసింహ రూపమున సంహారంబు నందించి వేద విధం తమ్మరను ధరించితి కదా ధర్మానుసంధాయివై. పితృదేవతలు ఇట్లది చండ క్రోధము తేట దైత్యుడు వడింశార్థంబులన్ మత్సుతులు పిండంబుల్ సతిలోధకంబులుగా నర్పింపంగ మాగీగ యుద్ధండత్వంబున దానగైగొను మహోదగ్రుండు వీడిక్కడన్ ఖండింపంబడే నీనకంబుల సుతుల్గా నుతుల్గా విందు మహాత్మేశ్వరా. సిద్ధులిట్లనిది క్రుద్ధుండై అనిమావిక సిద్ధులు గై కొనిన దైత్యు జీరితిని మహోయోద్ధవుని కృపమాకును సిద్ధులు మరలంగ కలిగే శ్రీ నరసింహ. విద్యాధరులు ఇట్లనిది దానవు నిందంపి అంతర్దానాదిక విద్యలెల్ల దయతో మరలంగా నిశ్చితివి. విచిత్రము నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహ. భుజంగులిట్లనిది రత్నములను మత్కంత రత్నములను పుచ్చుకున్న రక్కసు నురముల్ యత్నమున వచ్చి వైచిరి పత్నులు రత్నములు కలిగి బ్రతికితి మీశా. మనువులిట్టనిది దుర్నయుని దైత్యు వరగని వర్ణాశ్రమ ధర్మ చేతు వర్గము మరలం పూర్ణము చేసిదివి ఏమని వర్ణింతుము కొలచి బ్రతుకు భారము దేవా. ప్రజాపతులిట్లనిరి ప్రజలను చేయుటకై సృజించితివి మముల్ పాటించి దైత్యజ్ఞతే. ప్రజలంచేయక ఇంతకాలము మహాభారంబుతో నుంటిమి ఈ కుజనుల్ వక్షము జీరి చంపితివి సంక్షోపంబులేకెల్లా చో ప్రబలం చేయుచు నుండు వారమో జగద్భాయ మానోదయా. గంధర్వులు ఇతనిది ఆడుదము రేయి పగలం పాడుదముని చాటనొద్ద బాధించు దయం చూడు నీచే జమునున్ కూడే మహాపాతకునకు కుశలము గలదే. చారణులిట్లనిరి భువన జన హృదయ బల్లుడు దివిజేంద్ర విరోధి నేడు జగనీ చేత భవరోగ నివర్తకమగు భవదంగ్రి యుగంబు చేరి బ్రతికెదమీశా. యక్షులు ఇట్టనిది భ్రంశములే నినీ బటుల భంగ విముక్తుల మమ్మునెక్కి నిస్సంశయ వృత్తి దిక్కుల ప్రచారము చేయుచునుండు వీడు నిస్తిస్తము తోడ వీనికట చేర్చితివా ఆపద మాననో చతుర్వింశతి తత్వశాసక త్రివిష్టప ముఖ్య జగన్నివాసక. కిం పురుషులెట్లనిరి పురుషోత్తమ నేరము కిం పురుషుల మల్పులము నిన్ను భూషింపగా దుష్పరులకు సకల సుజన హృత్పరుసు చంపితివి జగము దతికె నదీశా. వైతాళికులు ఇట్లనిది త్రిభువన చిత్రుడు పడియను సఫలందును మకములందు జగదీశ్వర నీ శుభగీతములు పఠించుచు అభయులమై సంచరించు మార్త శరణ్యా. కిన్నరులిట్లనిది
ధర్మము దళపడులగుతర కర్మము చేయుల్చు మమ్ము కలుసాత్మకు దుష్కరుని చంపి ఉన్నత శర్ములమై నీదు భక్తి సలిపెదము హరి. విష్ణు సేవకులు ఇట్టరి సంచిత విప్రచాపమున చండ నిశాచరుడైన వీని శిక్షించుటకీడు కాదు కృపచేచితి ఈశ్వర భక్తితోడా సేవించుట కంటే వైరమున వేగమ సేరగవచ్చు నిన్ను నీ అంచిత నారసింహతను అద్భుతమా పదవాసిరి అందరు. ఇట్లు బ్రహ్మ రుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్పరులైన దేవముఖ్యులందరూ నెడగలిగి అనేక ప్రకారంబుల వినుతించిరి. అందు రోష విజృంభమానుండైన నరసింహదేవుని దగ్గర చేరవెరచి లక్ష్మీదేవిని పిలిచి ఇట్లనిది. హరికిన్ పట్టపు దేవివి హరిసేవా నిపుణమతివి హరిగతివి సదా హరిరతివి నీవు సని నరహరి రోసముడింపవమ్మ హరివర మధ్య అనిన నియ్యపని మహోత్కంఠతోడ నా కలకంఠ కంఠి నరకంఠీరవుని ఉపకంఠం వనకుంచని ప్రళయార్కబింబంబు పగిది నున్నది కాని నిమ్మోము పూర్ణేందు నిపముగాదు సికిసికా సంగంబు చెలువు చూపెడుగాని సూర్కి ప్రసాద బాసురముగాదు వీర రౌద్రాబ్దుత వేల ముప్పెడు కాని భూరి కృపారస స్ఫూర్తి కాదు భయద ద్రంష్టాంకుర ప్రభలు గప్పెడు కాని దరకాసితాంబుజ జాతంబుగాదు కఠినకర నారసింహ విగ్రహము కాని కామినీ జన సులభ విగ్రహము కాదు విన్నదియు కాదు తొల్లినే విష్ణు వలన కన్నదియు కాదు భీషణాకారమనుచు పలికెదనని గమకముగును పలికిన గడు నలుగు విపుడు ప్రతివచనములను పలుకడని పిలుచు శశిముఖి బలువిడి హృదయమున జనవో భయమును గదురన్. ఇట్లు నరహరి రూపంబు వారిద నివాసిని వీక్షించి చెంకించి శాంతుండైన వెనుక దగ్గరదనని చింతించుచున్న వారిద సంభవుండు ఆ దేవుని రోసంబు నివారింప ఇతరుల కలవి కాదని ప్రహ్లాదును చూరి ఇట్లనియే. తీవ్రమగు రోషమున మీ తండ్రి నిమిత్తమున చక్రిదారులమూర్తి వేంద్రము విడువడు మెల్లన తండ్రి సీతలుని చేసి దయసేయగదే. ఆయన ఔఘాగైని మహాభాగవత శేఖరుండైన బాలకుండు కర్రకమలంబులు ముగ్గురించి మంద గమనంబున నమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికించని సాష్టాంగ దండ ప్రమాణంబు చేసి భక్త పరాధీనుండగు ఆ ఈశ్వరుణ్ణి ఆలోకించి ప్రాభవమొప్పనుత్కట కృపామదియై కదియంగజేరి సంశోభిత దృష్టి సంఘముల చూచుచు బాలుని మౌలియందు లోకాభినుతుడు పెట్టే అసురాంతకులు బటకాల సర్పభీతాభయ దాన శస్త్రము ననర్గల మంగళ హేతు హస్తమున్. ఇట్లు హరి కరస్పర్శనమ్మున భయ విరహితుండును బ్రహ్మజ్ఞాన సహితుండును పులకిత దేహుండును సముత్పన్న సంతోష బాష్ప శైల ధారా సమూహుండును ప్రేమాతిశయ గద్గద భాషనుండును వినయ వివేక భూషణుండును ఏకాగ్ర చిత్తుండును భక్తి పరాయత్తుండును అయ్యి ఆ దేవుని చరణ కమలంబులు తన హృదయమును నిలుపుకుని కర్రకమలంబులు ముగిరించి ఇట్లని వినిదించే. ప్రహ్లాదుడు నరసింహమూర్తిని స్తుతించుట. అమరులు సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తములను నిన్ను బహు ప్రకారముల నిత్యము విచారించి పాదము ముట్టను తిచేయనోపరటనే రక్తస్తనూజుండ గర్వమదోద్రిక్తుడ బాలుడను జడమదిన్ వర్ణింపశక్తుండనే. తపమున్ వంశమున్ తేజమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్
నిపుణత్వంబు ప్రతాప పౌరుషములన్ నిష్ఠాబల ప్రజ్ఞులున్ జపహోమంబులు చాలవీశ్వర భవత్సంతుష్టికైదంతి యూదపు చందంబున భక్తి చేయవలయున్ తాత్పర్య సంయుక్తుడై అమల జ్ఞాన నుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సరత్వములన్ యజ్ఞ తపో అసూయల గడులు దప్పించు ధాత్రి సురోలోత్తమ కంటెన్ శపతుండు ముఖ్యుడు మనోత ప్రాణ వాకర్మముల్ సమతం నిన్ను నశించనేని నిజవంశ శ్రీకరుండౌతుదిన్ అగ్నుండు చేసిన ఆరాధనముల చేపట్ట ఈశ్వరుడు కృపాలుడగుటం చేపట్టునొక చోట సిద్ధమీశ్వరునకు అర్థంబు లేకుండు అతడు పూర్ణుడైన అర్థములీశ్వరార్పణంబులు కాగ చేయుట ధర్మంబు చేసనేని అద్దంబు చూచిన అలికలలామంబు ప్రతిబింబతంబగు పగిది మరల అర్థములు దోచుగావున అధిక బుద్ధి భక్తి చేయంగ వలయును భక్తి గాని మెచ్చడర్థంబులు సగడు మేరలందు పరమ కరుణుండు హరి భక్తి బాంధవుండు కావున అల్పుల సంస్థుతి కావించద వెరపు లేక కల నేర్పునన్ నీ వర్ణనమున ముక్తికి పోవున విద్యను జయించి పురుషుడనంతా సత్వాగరుడవైన సర్వేశ నీ ఆజ్ఞశరముల నిడుకొని చేయువారు బ్రహ్మాదుల మరులు భయమందుచున్నారు నీ భీషణాకృతి నేడు చూసి రోసంబు మాను నీ రుచిర విగ్రహములు కళ్యాణ కరములు కాని బీతి కరములు కావు లోకములకు దృష్టిక పన్నగంబుల భంగి భయము చేయు అసుర మర్దించిది విషాదు హర్షమయ్యే అవతరించిన పనిదీర అలుగయేలా కలుసహారివి సంతోషకారి వగునుచు నిన్ను తలతురు లోకులు నిర్మలాత్మా కలదంశ భృకుటి సటానఖయు నుగ్రద్వానమున్ రక్తకేసరయున్ దీర్ఘతరంత్రమాలికయు బాష్పన్నేత్రయున్నైనా నీ నరసింహాకృతి చూచినే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్బల సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే. దేవా, సకల యోనులందును సుఖ వియోగ దుఃఖ సంయోగ చంచనితంపైన శోకానరమ్మున దందహ్యమానుండనై దుఃఖ నివారకంబు గాని దేహద్యాభిమానమున మోగితుండనై పరిభ్రమించుచున్న నేను నాకు ప్రియుండవు సకుండవు పరదేవతవులైన నీ యొక్క బ్రహ్మగీతంబులైన లీలావతార కథాభిషేకములను పఠించుచు రాఘాది నిర్ముక్తుండనై దుఃఖ పుంజంబులు ధరించి భవదీయ శరణ కమల స్మరణ సేవా నిపుణులైన భక్తులను చేరియుండద. బాలుని తల్లిదండ్రులను రోగిని వైద్యతత్వం పైన ఔషధంబును సముద్రమున మునింగెడు వాని నావయును తక్కురులు రక్షింపనేరని తెరంగున సంసార తాప తంతప్యమానుండై నీ చేతనుపేక్షితుండైన వాని ఉద్ధరింపు. నీవు దక్క అన్యుండు సమర్థుండు కాడు. జగంబుల ఎవ్వండేని కృత్యంబు ఎవ్వని చేతను ప్రేరితుండై ఏ ఇంద్రియంబులను చేసి ఏమిడి కొరకు ఎవ్వనికి సంబంధి ఏ స్థలమున ఏ సమయంబునందు ఏమి రూపంబున ఏ గుణమున అపరంబైన జనకాది భావంబును ఉత్పాదించి పరంబైన బ్రహ్మాది భావంబున రూపాంతరంబు నొందించునట్టి వివిధ ప్రకారములన్నయో నిత్య ముక్తుండవు రక్షకుండవు అయిన నీవు నీ అంశంపైన పురుషునికి నీ అనుగ్రహమున కాలంబు చేతను ప్రేరితయ్యి కర్మమయమును జలమయం బలయుతమును ప్రధాన లింగమును అయిన మనంబును నీ మాయ సృజించు. నవిద్యార్పిత వికారమును వేదోక్త కర్మ ప్రధానమును సంసార చక్రాత్మకమైన ఈ మనమున నిన్ను సేవింపక నియమించి తరింపనొక్కరుండును సమర్థుండు లేడు. విజ్ఞాన నిర్జిత బుద్ధి గురుండవు నీ వలన వశీకృత కార్య సాధన శక్తి అయిన కాలంబు మాయతోడను కూడా షోడశ వికారయుక్తంపైన సంసార చక్రంబు చేయుచుండు. సంసార దావ దహన తంతప్యమానుండనకు నన్ను రక్షింపుము.
జనులు దిక్పాలుల సంపదా ఉర్విభవములు కోరుదురు భవ్యంబులనుచు అవి అంతయును రోసహాస బృంజితమైన మా తండ్రి బొమముడి మహిమ చేసి వికతంబులగు నట్టి వీరుండు నీ చేత నిముష మాత్రంబున నేడు మలిసే కావున ధ్రువములు కావు బ్రహ్మాదుల శ్రీ విభవంబులు జీవితములు కాలరూపకులవు నురుక్రముని చేత విధిలితములగు నిలువవు వేయునేల ఇతర మేనొల్ల నీ మీది ఎరుక కొంత కలిగియున్నది కొలుతు కింకరులవగుచో ఎంధమావుల వంటి భద్రములెల్ల సార్థములంచు మత్యుండు రోగ నిదాన దేగముతో విరక్తుడు కాక యుద్ధండ మన్మత వగ్నినెప్పుడు తప్తుడై ఒకనాడు చేరండు పారము దుష్ట సౌఖ్య పరంపరాక్రమంబునం శ్రీ మహిళా మహేశ సరసీరుహ గర్భులకైన నీ మనోద్ధామ కరంబుచే అభయదానము సేయుము నేను బాలుడంతామస వంశ సంభవుడ దైత్యుడనుగ్రరజోరగునుండ నిసీమ దయం కరాంబుజము శీర్షము చూర్చుట సోద్యమీశ్వరా. మహాత్మా, సుజనులైన బ్రహ్మాదులను దుర్జనులైన మాయందును సేవానురూపములను పక్షాపక్షములు లేక కల్పవృక్షము చందమున ఫలప్రధానము చేయదు. కందర్ప సమేతముకు సంసార కోపములను కూలుచున్న మూఢ జనులను కూలడి నేను భవదీయ మృత్యుండగు నారదుని అనుగ్రహములను చేసి నీ కృపకు ప్రార్థుండనైతి. నన్ను రక్షించి మజ్జనకు ఒదిగించుడు నాయందుల పక్షపాతము కాదు. దుష్టధనుడి సంహారమును శిష్టభృత్యము మునిజన రక్షా ప్రకారమును నీకు నైజ గుణములు. విశ్వము నీవా గుణాత్మకమైన విశ్వంబు సుజయించి ఎందును ప్రవేశించి హేతుభూత గుణయుక్తుండవై రక్షక సంహారకాది నానా రూపములు నుందుదు. సతసత్కారణ కార్యాత్మకంపైన విశ్వమునకు పరమకారణంబు నీవా. నీ మాయ చేత వీడు దాననీయుడు బుద్ధి వికల్పంబు దోచుగాని నీకంటే నుండెద్దియు లేదు. బీజంబునందు వస్తుమాత్ర భూత సౌక్ష్మమును వృక్షమునందు నీలత్వాది వర్ణమును కలుగుచ్చ రంగున విశ్వమునకు నీ ఎంద జనస్థితి ప్రకాశనాచనములు కలుగు. నీ చేతనైన విశ్వము నీ ఎంద నిలుపుకొని తొల్లి ప్రళయకాల పారావారమున పన్నగేంద్ర పర్యంకంబున క్రియారహితుండవై నిజ సుఖానుభవంబు చేయుచు నిద్రితుని భంగి యోగ నిమీలితలోజనుండవై మెలంగుచు కొంతకాలమునకు నిజకాల శక్తి చేతన ప్రేరితంబులై ప్రకృతి ధర్మములైన సత్వాది గుణములు అంగీకరించి సమాధి చాలించి వెలుంగుచున్న నీ నాభియందు వటబీజంబు వలన ఉద్భవించు వటంబు చరంగున ఒక్క కమలంబు సంభవించి ఇట్టి కమలంబు వలన 4 మూముల బ్రహ్మ జన్మించి దిశను వీక్షించి కమలంబునకు నుండైన రూపంబు లేకుండా చింతించి జలాంతరంబుల ప్రవేశించి జలంబులందు 100 దివ్య వస్త్రంబులు వెతకి తన జన్మమ్మనకు ఉపదాన కారణమైన నిన్ను దర్శింప సమర్థుండుగాక మగిడి కమలంబు కడకుంజని విశ్వయమ్ము నుండి చిరకాలంబు నిర్భర తపంబు చేసి పృథివియందు గంధంబు కను చందంబున తనయందు నానా సకస్రవదన చిరోనయన నాసాకర్ణ వక్త భుజ ఖర చరణుండును బహు విధాభరణుండును మాయాకలితుండును మహాలక్షణ లక్షితుండును నిజప్రకాశ ధూరీకృతముండును పురుషోత్తముండునైనా నిన్ను దర్శించే అయోసరమున కోటక వదనుడవై మధుకైటబులంద్రుంచి నిగమగనముల నెల్లల్ పాటించి అజునకిచ్చిన కూటస్థుడనీశ్వరుడవు కోవిద వంద్యా. ఈ విధమున కృతాత్రేత ద్వాపరములను 3 యుగములందును తిర్యమానవ మునిజల చరాకారములను అవతరించి లోకములను ఉద్ధరించుచు హరించుచు యుగానుకూల ధర్మములను ప్రతిష్ఠింపుచు ఉండుదు. దేవా అవతరింపము. కామహర్షాది సంకిలితమై చిత్తంబు భవదీయ చింతన పదవి సొరదు మధురాది రవముల మరగి జొక్కుచు జిహ్వ నీ వర్ణనమునకు నిగుడ నీదు సుందరీ ముఖముల చూడగోరుచు చూడ్కి తావకాకృతులమై దగులు వలదు వివిధ దుర్భాషలు వినగోరు వీణులు వినవు యుత్కన్మతా విరచనములు
గ్రారమురవడి దిగు దుర్గంధములకు దవులు కొలుపదు వైష్ణవ ధర్మములకు నడగియుండవు కర్మేంద్రియముల పురుషు కలచు సవతులు గృహమేది కలచునట్లు. ఈ విధమున ఇంద్రియంబుల చేతను చిక్కుబడి స్వకీయ పరకీయ శరీరములందు మిత్రామిత్ర భావములు చేయుచు జన్మ మరణములనందుతూ సంసార వేతరనే నిమగ్నమైన లోకమును ఉద్ధరించుట లోక సంభవ స్థితి లయకారణుండవైన నీకున్ కర్తవ్యంబు భవదీయ సేవకులమైన మాయందున్ ప్రియభక్తులైన వారుల ఉద్ధరింపుము. భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాపైక చిత్తుండనై ప్రకటం సంసరణోగ్రవైతరణికిన్ భిన్నాత్ములై సావకీయ గుణస్త్రోత పరాత్ముకత్వమున మాయా సౌఖ్య భావంబులం సుగతిన్ కానని మూడులం గని మదిన్ సోకింతు సర్వేశ్వరా. దేవా మునీంద్రులు నిజ విముక్తి కాములయి విజన స్థలంబులం తపంబులాచరింతురు. కాముకత్వంబునల్లక ఉండు వారికి నీకంటే నుండు శరణంబు లేదు కావున నిన్ను సేవించదా. కొందరు కాముకులు కరద్వయ కండూది చేతందుని అని చందంబున తుచ్చంబగు పశు పక్షిక్టిమి కీట సామాన్యం వైన మైథువాది గృహమేది సుఖంబులందరియక కడపట అతి దుఃఖవంతులగుదురు. నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముండై ఉండు మౌనవృత జప తప శృతాధ్యయనంబులన్ నిజ ధర్మ వ్యాఖ్యాన విజనస్థల నివాస సముద్రులను మోక్షహేతువులకునైనా విని పదియు ఇంద్రియ జయంబులేని వారికి భోగార్థంబులయి విశ్రమించు వారికి జీవనోపాయంబులయి డాంబికులకు వార్తాకరంబులయి ఉండు. సఫలంబుగావు భక్తి లేక భవదీయ జ్ఞానంబు లేదు రూపరహితుండవైన నీకు బీజాంకురంబుల కైవడి కారుణ కార్యంబులైన సదసద్రూపంబుల రెండును ప్రకాశమానంబులగున రెంటి యందును భక్తి యోగంబున బుద్ధిమంతులు మదనంబున దారువుల యందు వక్నిన్ కనియడి తెరంగున నిన్ను పొడగందురు. పంచభూత తన్మాత్రంబులను ప్రాణేంద్రియంబులను మహోబుద్ధ అహంకార చిత్తంబులను నీవా సగుణంబును నిర్గుణంబును నీవా గుణాభిమానులైన జన్మ మరణంబులనందు విబుధలాద్యంతములుగానక నిరూపాధికుండవై నిన్నెరుంగరు తత్వజ్ఞులైన విద్వాంసులు వేదధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంత ప్రతిపాద్యుండవగు నిన్ను సమాధి విశేషంబుల నెరింగి సేవింతురు అది కావునా. నీ గృహాంగన భూమి నిటలంబుమోవంగ మోదించి నిత్యంబు మొక్కడేని నీ మంగళస్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుక పలుకడేని నీ అధీనములుగా నిగిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు చందగలడే యోగి అయిన తపోర్వత యోగి అయిన వేది అయిన మగతత్వ వేది అయినా. కావున భవదీయద్యాశయోగంబు కృపసేయుమని ప్రణీతుండైన ప్రహ్లాదుని వర్ణం నంబునకు మెచ్చి నిర్గుణుండైన హరి రోషంబు విడచి ఇట్లనియే సంతోషించితి నీ చరిత్రమునకు సద్భగ్ధమవుగాక నీ అంతర్వాంచిత లాభముల్ల కరుణాయత్తుండనై ఇచ్చెదను చింతన్ చందకు భక్త కామదుడ నే సిద్ధంబు దుర్లోక్తుడన్ జంతుశ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబులే దర్భకా. సకల భావములను సాధులు విద్వాంసులకిల భద్ర విపుడనైనా నన్ను కోర్కులిమ్మటంచు కోరుదురిచ్చదా కోరు మెత్తి అయిన కుర్ర నీవు అనే పరమేశ్వరుండు ప్రహ్లాదుని ఎందుగల సకామత్వం ఉదలియు కొరకు వంచి ఇట్లాన తెచ్చిన తండ్రి నిష్కాముండైన ఏకాంతి కావున కామంబు భక్తి యోగం మనకు అంతరాయంబని తలంచి ఇట్లనియే
ఉత్పత్తి మొదలు కామాజ్ఞానుభవాసక్తి గల నాకు వరంబులిచ్చదనని వశింపనేల సంసార బీజంబులకు హృదయ బంధకంబులైన కామంబులకు విరచి ముముక్షుండవై క్షేమంబు కొరకు క్షేమంబున నిన్ను చేరితి కామంబులకు ఇంద్రియంబులను మన శరీర ధైర్యంబులను మనీష ప్రాణ ధర్మంబులను లజ్జాస్మరణ లక్ష్మీ సత్యతేజో విశేషంబుల నశించు లోకంబులందు భృత్యులర్థకాములయ్యి రాజుల సేవింతురు రాజులను ప్రయోజనంబులర్తించి భృత్యులకు నర్థంబుల సంగుడు అవిధంబున కాదు నాకు కామంబు లేదు నీకు ప్రయోజనంబు లేదైనను దేవా వరదుడవయ్యదనేని కామంబులు వృద్ధి పొందని వరంబు కృపసేయుము కామంబులు విడిచిన పురుషుండు నీతోడ సమాన వివవుండగు నరసింహ పరమాత్మ పురుషోత్తమ అని ప్రణవపూర్వకంబుగా నమస్కరించిన హరి ఇట్లనియే నీ అట్టి సుజ్ఞాన నిపుణులే కాంతులు కోర్కులు నాయందు కోరనుల్లరు అట్లైన ప్రకలాద అసురేంద్ర భట్టవై సాగి మన్నంతర సమయమెల్లాం నిఖిల భోగంపులు నీవు భోగింపుము కళ్యాణ బుద్ధి నా కథలు వినుము సకల భూతములందు సంపూర్ణుడగునను విఘ్నేశ్వరీశ్వరు ఆత్మ నిలిపి కర్మజయములల్ల ఖండించి పూజనమాచరింపు ఈశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతముల పాప సంశయములు పాయు నిన్ను మరియు అట మీద కాలవేగములను కలేబరంబు విడిచి త్రైలోక్య విరాజమానంబును దివిజరాజే గీయమానంబును పరిపూరిత దశ దిశంబునునైన యశంబుతోడ ముక్త బంధుండవై నన్ను డగ్గరి దేవో వినుమో చెప్పు నరుడు ప్రియముతోడా వాయవతారంబు నీవుదార గీత నికరములను మానసించునేని మరి సంభవింపడు కర్మ బంధ చెయ్యము గడచిపోవు అని ప్రహ్లాదుండిటనియే ద్రంష్టి వై తొల్లి సోదరుని విధన్యాక్షుని నీవు జంపుట చేసి నిగ్రహమున మా తండ్రి రోస నిమగ్నుడై సర్వలోకేశ్వరు పరము నిన్నెరుగలేక పరబంది పగిది నీ భక్తుండనగు నాకు అపకారములు చేసే అతడు నేడు నీ శాంత దృష్టి చే నిర్మలత్వము పొందే కావున పాప సంగంబు వలన బాసి శుద్ధాత్మకుంటుగాక భవ్యగాత్ర వరము వేడతనాగిమ్ము వనజనేత్ర భక్త సంఘాత ముఖ పద్మమిత్ర భక్త కల్మస వల్లిగా పటుల మిత్ర అని నా భక్త వత్సలుండు ఇట్లనియే నిజ భక్తుండవు నాకు నిన్ను గనుటల్ నీ తల్లి త్రిస్వప్న పూర్వదులన్ గూడి పవిత్రుడై శుభగతిన్ వర్తించు విజ్ఞాన దీపజితానేక భవాంధకారులకు మద్భక్తులు నిరోధించు దేశజనుల్ దుర్జనులైన శుద్ధులు సుమీ సత్యంబు దైత్యోత్తమా గణ సూక్ష్మభూత సంఘాతంబు లోపల నెల్లబాచలు మాని ఎవ్వరైనా నీ చందమున నన్ను నెరయ సేవించిన మద్భక్తులకు మత్పరులకు గురిసేయ నీవు యోగుడవైతివి విట మీద వేద శోధితమైన విధముతోడ చిత్తంబు నా మీద చేర్చి మీ తండ్రికి ప్రేత కార్యములు సంప్రీతి చేయు అతడు రణమున నేడు నాయంగమర్తనమున నిర్మల దేవుడై నవ్య మహిమనున్న భగతాగిల కల్మసుడై తనర్చి పుణ్యలోకంబులకు నేగు పుణ్యచరిత అని ఇట్లు నరసింహదేవుండు ఆనతిచ్చిన హిరణ్యకశిపునకు ప్రహ్లాదుండు పరలోక క్రియలు చేసి భూసురోత్తముల చేత అభిషిక్తుండయ్యే అయ్యడన్ ప్రసాద సంపూర్ణముకుండైన శ్రీ నరసింహదేవుని చూచి దేవతా ప్రముఖ సహితుండైన బ్రహ్మదేవుండు ఇట్లనియే దేవదేవాగిల దేవేశ భూత భావన వీడు నా చేత వరము బడసి మతృష్ట జనుల చే మరణంబు నందక మత్తుడై సకల ధర్మముల జరసి నేడు భాగ్యంబున నీ చేత హతుడయ్యే కళ్యాణమర లోకముల నెల్లా
పాలునీతని మహాభాగవత శ్రేష్ఠు బతికించితివి మృత్యు భయము బాపి వరము కృప చేసితివి మేలు వారి జాక్ష శ్రీ నృసింహవతారంబు నిష్టతోట తగిలి చింతించు వారలు దండధరుని బాధ నొందరు మృత్యువు బారి పడరు అని నా నరసింహదేవుండు ఇట్లనియే మన్నించి దేవశత్రులకెన్నడు ఇటువంటి వరములీకుము పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకు అమృతమిడుట పంకజ గర్భ అని ఇట్లా ఆనందించి బ్రహ్మాది దేవతా సమూహంబుజే పూజితుండై భగవంతుడైన శ్రీ నరసింహదేవుడు తిరోహితుండయ్యే ప్రహ్లాదుండును శూలికి ప్రణమిల్లి తమ్మి శూలికి వందనంబు చేసి ప్రజాపతులకు మృక్కి భగవత్కలైన దేవతలకు నమస్కరించినను చూసి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్య దానవ రాజ్యమునకు ప్రహ్లాదుని పట్టంబు కట్టి అతని చేత పూజితుండై దీవించే అంతా నీశనాది నిఖిల దేవతల వివిధములకు ఆశీర్వాదముల చేత ఆ ప్రహ్లాదుని కృతార్థుని చేసి తమ్మి సూర్యుని ముందట నిడుకొని నిజస్థానములకు చెంది ఇట్లు విష్ణుదేవుడు నిజ పార్శ్వచరులిరువురు బ్రాహ్మణ శాపంబునను చేసి ప్రథమ జన్మమున దితిపుత్రులైన విరణ్యాక్ష విరణ్యకశిపులను వరాహ నరసింహ రూపములను అవతరించి ఉదయించే ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామరూపమును సంహరించే తృతీయ జన్మమున శిశుపాల దంతభక్తులను పేర్లను ప్రసిద్ధి నొందిన వారులను శ్రీకృష్ణ రూపమున ఖండించే ఈ విధమున 3 జన్మముల గాఢ వైరానుబంధమున నిరంతర సంభావిత ధ్యానుడై వారిలో నిఖిల కల్మస విముక్తులై హరిని గదిసిరని చెప్పి నారదుడు ఇట్టనియే శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు పంహారము పుణ్య భాగవతుడైన నిచాచరనాథ పుత్ర సంచారము నెవ్వడైన సువిచారత విన్న పఠించిన శుభాకారము తోడనే భయము కల్గని లోకము చెందు భూవరా జలజాత ప్రభావాదులన్ మనములో చర్చించి బాసావలిన్ పలుకంలేని జనార్దనాత్మాయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమతంది అయి సజీవుడై చిత్త ప్రియుండై మహాబల సందాయకుడై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా.